చేయండి. సో క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ నెంబర్ ఇస్ ఆర్మ్స్ట్రాంగ్ ఆర్ నాట్. సో అంటే మనం ఒక నెంబర్ని ఎంటర్ చేస్తే ఆ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? నేను ఎన్ ఈజ్ ఈక్వల్ టు 123 అనే నెంబర్ తీసుకున్నాను. సో మరి ఈ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకున్నాం. నెంబర్ తీసుకున్న తర్వాత ఇందులోపల ఉన్నటువంటి అన్ని డిజిట్స్ ని మనం సపరేట్ చేయాలి. అంటే మళ్ళీ ఇక్కడ మనం డిజిట్ సపరేషన్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకోవాలి. సో డిజిట్స్ ని సపరేట్ చేసిన తర్వాత ప్రతి డిజిట్ ని మనం ఏం చేయాలంటే క్యూబ్ చేయాలి. అంటే ఇప్పుడు నేను 1 2 3 అని తీసుకున్నాను అంటే 3 క్యూబ్ చేయాలి, 2 క్యూబ్ చేయాలి, 1 క్యూబ్ చేయాలి. సో వచ్చిన తర్వాత వాటన్నిటిని మళ్ళీ మనం ఏం చేయాలంటే సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత కూడా సేమ్ నెంబర్ వస్తేనే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది, లేదు అంటే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. సో ఎగ్జాంపుల్ 123 తీసుకుంటున్నాను అంటే 1 పవర్ 3 ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ప్లస్ 2 పవర్ 3 8 ప్లస్ 3 పవర్ 3 27. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అయింది ఇక్కడ నాకు? 36. సో మనం తీసుకున్నది 123, మనకు వచ్చింది 36. కాబట్టి ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది కాదు. లేదు ఈసారి నేను n ఈజ్ ఈక్వల్ టు 153 తీసుకుంటున్నాను. 153 1 క్యూబ్ 1 ప్లస్ 5 క్యూబ్ 125 ప్లస్ 3 క్యూబ్ 27. సో ఫైనల్ ఆన్సర్ 153. ఓకే, సో ఇది ఎట్లా పర్ఫామ్ చేయాలి, ప్రోగ్రామ్ లోపల ఎట్లా మనం దీన్ని సాల్వ్ చేయాలి అనేది చూద్దాము. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ మనము తీసుకున్న నెంబర్లో నుంచి అన్ని డిజిట్స్ని అయితే మనం సపరేట్ చేయాలి. సో డిజిట్ సపరేషన్ కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ రిమైండర్ కాన్సెప్ట్. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10, సారీ 27. ఓకే, సో దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఫస్ట్ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే రిమైండర్ కాన్సెప్ట్స్. అందులో ఉన్నటువంటి అన్ని డిజిట్స్ అయితే మనం సపరేట్ చేయాలి. సో డిజిట్స్ అన్నిటిని సపరేట్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ ని మనం ఏం చేయాలంటే క్యూబ్ చేయాలి. క్యూబ్ చేసి సమ్ చేయాలి. అందుకోసం సెకండ్ ఫార్ములా సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. ఇది ఫార్ములా 2. ఫార్ములా 3 ఏంటి అంటే ఎన్ వాల్యూని మనం మాడిఫై చేయాలి. సో n ఈజ్ ఈక్వల్ n బై 10. సో ఇక్కడ మనం ఈ 3 ఫార్ములాస్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం వేరియబుల్స్ ఏమేమి వేరియబుల్స్ కావాలి మనకి? ఒకటి నెంబర్ తీసుకోవడానికి n అనే పేరు మీద వేరియబుల్ తీసుకుంటున్నాము, రెండోది రిమైండర్ పేరు మీద ఒక వేరియబుల్, మూడోది సమ్ అనే పేరు మీద ఒక వేరియబుల్. సో ఇక్కడ డిఫాల్ట్ గా నేను సమ్ అనే వేరియబుల్ డిక్లరేషన్ చేస్తున్నప్పుడు దీనికి డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకోవాలి. సో ఎందుకు 0 తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ ఎనీ నెంబర్ దగ్గర 0 ఇచ్చాను, ఓకేనా? సో 0ని క్యూబ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా 0నే. సో కాబట్టి బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే 0 తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క రౌండ్ మనం ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది చూద్దాము. సో 3 డిజిట్ నెంబర్ కాబట్టి 3 రౌండ్స్ వస్తుంది. సో ఫస్ట్ రౌండ్ లో n ఈజ్ ఈక్వల్ ఎంత తీసుకుంటున్నాము? 123 తీసుకుంటున్నాము. సో 123 మాడ్యులస్ 10. సో 123 మాడ్యులస్ 10 చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది? 3 అనేది సపరేట్ వచ్చేసింది. ఈ 3ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి? సమ్ అనే ఫార్ములా లోపల మనం అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సో సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ ఏంటిది? డిఫాల్ట్ వాల్యూ 0 ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఓవరాల్ గా ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది? 27. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా 3 n ఈజ్ ఈక్వల్ టు n బై 10. సో 123 డివైడెడ్ బై 10. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటిది మనకి? 12. సో ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో n వాల్యూ ఏమొచ్చింది మనకి? 12 అనేది రావడం జరిగింది.
ఈ 12 తీసుకొచ్చి మళ్ళీ మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, రిమైండర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ మనము లాస్ట్ డిజిట్ ని సపరేట్ చేసినాం, లాస్ట్ డిజిట్ ని పవర్ 3 చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్, ఇక్కడ 27 వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఫైనల్ ఆన్సర్ 27 వచ్చేసింది. నా ఇప్పుడు సెకండ్ రౌండ్ ఎన్ వాల్యూ ఎంత ఉంది సరే, ఎన్ వాల్యూ 12 వచ్చేసింది. సో కాబట్టి 12 మాడ్యులస్, సో 12 మాడ్యులస్ 10. సో 12 మాడ్యులస్ 10 చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటిది సరే, 2 అనేది సపరేట్ అయిపోయింది. ఆ 2ని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆల్రెడీ సమ్ వాల్యూ ఎంత ఉంది, ప్రీవియస్ 27 ఉంది, ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ ఇంటూ రిమైండర్. సో ఈసారి వచ్చిన రిమైండర్ వాల్యూ 2 కదా. సో సెకండ్ టైం వచ్చిన రిమైండర్ వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇక్కడ మనకి ఫైనల్ ఆన్సర్ ఏమైంది, 27 ప్లస్ 8 ఎంత వచ్చింది ఆన్సర్, 35 అయితే రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఎన్ వాల్యూ అయితే మాడిఫై చేయాలి. సో ఈసారి మనం తీసుకున్న ఎన్ వాల్యూ 12. సో 12/10. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ మనకి 1 వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ కరెంట్ ఎన్ వాల్యూ 1 వచ్చేసింది. సో 1ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, రిమైండర్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 మాడ్యులస్ 10. సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది నాకు, 1 మాడ్యులస్ 10 అంటే ఆన్సర్ 1. దీన్ని తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి మనము, ఈ ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్రీవియస్ సమ్ వాల్యూ ఎంత ఉంది, 35 ప్లస్ 1 క్యూబ్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఏమైంది నాకు ఇక్కడ 36 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుంది 1/10. సో ఇక్కడ తోటి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా 153. ఒకసారి దీన్ని కూడా మనం సాల్వ్ చేద్దాము. సో ఈసారి ఎన్ వాల్యూ 153 మాడ్యులస్ 10. సో ఆన్సర్ ఏమొచ్చింది ఈసారి మనకి 3 అనేది బయటకు వచ్చేసింది. ఆ 3ని మనం ఏం చేయాలి, సమ్ ఫార్ములా లోపల సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్రజెంట్ సమ్ వాల్యూ 0, డిఫాల్ట్ వాల్యూ ప్లస్ 3 ఇంటూ 3 ఇంటూ 3 27. సో ఫైనల్ ఆన్సర్ 27. ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ మరి సరే 153/10. సో ఆన్సర్ ఏమైంది మనకి 15 వచ్చేసింది. సో సెకండ్ రౌండ్ ఎన్ వాల్యూ 15. సో 15 మాడ్యులస్ 10. సో ఇక్కడ నుంచి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 5 అనే డిజిట్ సపరేట్ అవుతుంది. సో 5ని తీసుకొచ్చి మనం ఇక్కడైతే సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్రీవియస్ సమ్ వాల్యూ 27 ప్లస్ 5 క్యూబ్ 5 ఇంటూ 5. సో 27 ప్లస్ 125 152. సో సెకండ్ రౌండ్ లో సమ్ వాల్యూ 152. నా ఇక్కడ ఎన్ వాల్యూ 15/10. సో ఆన్సర్ 1. సో థర్డ్ రౌండ్ లో ఎన్ వాల్యూ 1. సో 1 మాడ్యులస్ 10. సో ఫైనల్ ఆన్సర్ 1. 1ని తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో ప్రీవియస్ సమ్ వాల్యూ 152, కరెంట్ 1 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ 1 ఇంటూ 1 ఇంటూ 1, ఫైనల్ ఆన్సర్ 1. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి ఏమొచ్చింది ఆన్సర్ 153 అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుంది 1/10. ఇక్కడ తోట ఈ ప్రోగ్రామ్ బ్రేక్ అయిపోతుంది, రైట్. సో ప్రజెంట్ తీసుకున్న ఎన్ వాల్యూ 123 లోపలికి వచ్చిన తర్వాత సమ్ మాడిఫై అవుతుంది కదా. కాబట్టి అట్లా మాడిఫై కాకుండా ముందే మనం ఏం చేయాలంటే ఎన్ వాల్యూని తీసుకెళ్లి టెంపరీగా ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని తీసుకుంటున్నాను అంటే బిఫోరే మనం ఏం చేయాలి, ఎన్ వాల్యూని టెంపరీగా స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత ఎన్ వాల్యూని లోపలికి పంపిస్తుంది. సో బయట ఉన్న టెంప్ వాల్యూ, లోపల వచ్చిన సమ్ వాల్యూ, రెండింటిని మనం కంపేర్ చేయాలి. సో రెండు సేమ్ ఉంటాయి, అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. ఒకవేళ రెండు సేమ్ లేకపోతే అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అయితే కాదు. సో ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్స్ ఏంటిది, ఎన్ అనే పేరు మీద వేరియబుల్, టెంప్ అనే పేరు మీద వేరియబుల్, రిమైండర్ వేరియబుల్, సమ్ వేరియబుల్. సో 4 వేరియబుల్స్ అయితే మనకి ఇక్కడ అవసరమైతే ఉంటాయి. సో ప్రోగ్రామ్ తీసుకుందాం దీని మీద.
సో ఇంపోర్ట్ స్టేట్మెంట్ క్లాస్ ఆర్మ్స్ట్రాంగ్ అని తీసుకుంటున్నాను. నౌ ఎంటరింగ్ ఇంటూ మెయిన్ మెథడ్ scanner class system.in input function. Now కావాల్సిన వేరియబుల్స్ ఇంటర్ n కామా temp కామా రిమైండర్ కామా సమ్ డిఫాల్ట్ వాల్యూ 0. సో ఫస్ట్ n వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. సో యూజ్ అవుట్పుట్ స్టేట్మెంట్ system.out.print ఎంటర్ ఎనీ నంబర్. ఈ నెంబర్ని మనం ఏం చేయాలి, స్కాన్ చేయాలి. సో n ఈజ్ కాల్డ్ స్కానర్ వేరియబుల్ డాటా నెక్స్ట్ ఇంటీజర్ రైట్ ఎంటరింగ్ ఇంటూ వైల్ లూప్. కానీ బిఫోర్ దాట్ n వాల్యూని మనం ఏం చేయాలి, టెంపరీగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు n. సో ఇప్పుడు వైల్లోకి వస్తున్నాము. వైల్ n గ్రేటర్ దెన్ 0. సో మనం తీసుకున్న వాల్యూ 0 కంటే ఎక్కువ ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. సో ఫార్ములా 1 రిమైండర్ ఫార్ములా. సో రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. ఫార్ములా 2 సమ్ ఫార్ములా. సో సమ్ ఈజ్ ఈక్వల్ సమ్ ప్లేస్ రిమైండర్ ఇంటూ రిమైండర్. నౌ థర్డ్ ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు n/10. రైట్. సో ఫస్ట్ తీసుకున్న టెంప్ వాల్యూ లోపల వచ్చిన సమ్ వాల్యూ ఈ రెండింటిని అయితే మనం కంపేర్ చేయాలి. సో లూప్ లో నుంచి బయటకు వచ్చేసి ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు n టెంప్ ఈజ్ ఈక్వల్ టు సమ్. రైట్. సో ఈ కండిషన్ అనేది మనకి సక్సెస్ అయితే ఆన్సర్ ఏమవుతుంది, system.out.println the given number is Armstrong, else the given number is not Armstrong. The given number is not Armstrong. సో క్లియర్. సో ఇది ఆర్మ్స్ట్రాంగ్ అనే పేరు మీద అయితే మనం సేవ్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఫైల్ నేమ్ డాట్ జావా సేవ్. సో గో టు టెర్మినల్. పాత ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాం. నౌ జావా సి ఆర్మ్స్ట్రాంగ్ డాట్ జావా. నౌ జావా స్పేస్ క్లాస్ నేమ్. సో ఏమడుతుంది, ఎంటర్ ఎనీ నెంబర్ 153. సో ద గివెన్ నెంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్. మళ్ళీ ఒకసారి కంపైల్ చేద్దాము. 371. సో ద గివెన్ నెంబర్ ఈస్ ఆర్మ్స్ట్రాంగ్. అగైన్ ఇంకొకసారి చెక్ చేద్దాము. 123. ద గివెన్ నెంబర్ ఈస్ నాట్ ఆర్మ్స్ట్రాంగ్. సో క్లియర్ అయింది. సో ఇది ఒక నెంబర్ని మనము ఫైండ్ అవుట్ చేయడం. సో ఆ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అన్నది కాదా అనేది చెక్ చేయడం.